హాయ్ అండి, వెల్కమ్ టు నానీస్ మామ్ మ్యాజిక్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ. చేసుకోవడం కూడా చాలా సింపులేనండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎప్పుడు చేసినా ఈ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా ఈ గ్రేవీ కర్రీ రైస్ లేదా రోటీ చపాతీల్లోకి ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు నేను 4 మీడియం సైజు క్యాప్సికమ్ని తీసుకున్నాను. మసాలా రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ధనియాలు వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో వేరుశనగ గుళ్ళు లేదా పల్లీలు ఏదన్నా ఒకటేనండి, అవి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. అవి కూడా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాన్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం దినుసులని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకే వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని, కారం, తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక కళాయిని తీసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయను యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోకే మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మసాలాలో యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 మిర్చిని మాత్రమే తీసుకున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే 3 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని ఈ కర్రీ కోసం చాలా చిన్నగా కట్ చేసుకోకూడదండి. చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా, అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు మరొక పక్క కళాయిని పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసి పసుపు, కొంచెం కారంని యాడ్ చేస్తున్నాను. చిటికెడంతా మాత్రమే యాడ్ చేస్తున్నానండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు గ్రేవీ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుందంటే గ్రేవీ బాగా ఉడికిపోయిందని. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసి అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న ఒక 5 నిమిషాలకి గ్రేవీ మొత్తం బాగా చూసారు కదా ఉడికిపోయిందండి. మసాలా మొత్తం క్యాప్సికమ్ ముక్కలకి అంటుకుంటుంది. ఆల్రెడీ మనం పక్కన క్యాప్సికమ్ ముక్కల్ని వేయించుకున్నాం కాబట్టి తొందరగానే మసాలా కలిసిపోతుంది. అంతేనండి, ఈ గ్రేవీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, సింపుల్గా క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.